హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఈరోజు సెల్ఫ్లు వాస్తున్నాం, రాడ్లు చక్కగా చేస్తున్నాం. చూడండి, డాగ్ పెట్టి అప్పుడే మనకు సెల్ఫ్లు కరెక్ట్గా వస్తాయి. ఏమన్నా బెండ్లు ఉంటే మళ్ళీ లేపేటప్పుడు పలిగిపోతాయి సెల్ఫ్లు. అందుకే కరెక్ట్గా చక్కగా చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కింద ముందు ఇసుకేసుకోవాలి. మొత్తం మనకి ఎంతవరకు సెల్ఫ్లు వస్తాయి అనుకుంటే అంతవరకు మొత్తం ఇసుకేసుకొని సదరం చేసుకోవాలి కింద. అప్పుడే మనకి ఒక లెవెల్లో వస్తాయి సెల్ఫ్లు. చూడండి ఫ్రెండ్స్, నీట్గా చేసుకోవాలి కింద అంతా. మనకి బేస్ కరెక్ట్గా ఉంటే సెల్ఫ్లు కూడా కరెక్ట్గా వస్తాయి. నీళ్ళు పోసుకుంటే ఏమైందంటే కింద అంతా గట్టిగా అయ్యి తడిసినప్పుడు మన సెల్ఫ్లు బరువైనా కానీ కింద పొంగకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పట్టీతోటి చేసుకోవాలి, క్లీన్గా చేసుకోవాలి. అప్పుడే మనకు సెల్ఫ్లు అనేది కరెక్ట్గా వస్తాయి. మళ్ళీ నీళ్ళు ఎక్కువైనా కానీ మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకే మధ్యలో పొడిసుకేసుకొని మళ్ళీ అనుకుంటే ఇంకా గట్టిగా అవుతాం. చూడండి, చిన్న చిన్న హోళ్ళు కూడా రాకుండా చేసుకోవాలి. చక్కటాకుతోటి నీట్గా హోల్ రాకుండా పట్టేయాలి. చూడండి ఫ్రెండ్స్, కింద పేపర్ వేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది. కింద మనకి సెల్ఫ్లు ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా పేపర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ముందు ఆడకేడకి అక్కడక్కడక్కడ మాల వేసుకుంటే మనకి కింద అనేది సిమెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. మాల అనేది కింద సలాగ్గా రాకుండా ఉంటుంది. ఈ సెల్ఫ్లు 15 ఇంచులు పోస్తున్నాం ఫ్రెండ్స్. 15 ఇంచులకి 5 రాడ్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి సెల్ఫ్లు అనేవి గట్టిగా ఉంటాయి. 4 కూడా వేసుకోవచ్చు, కానీ కాకపోతే దూరం ఎక్కువ అయిపోయింది లెంత్. 5 రాడ్లు వేసుకుంటే బాగా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్ సెల్ఫ్లు అనేవి. చూడండి ఫ్రెండ్స్, కరెక్ట్గా 1/2 ఇంచ్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ప్రతి సెల్ఫ్. అప్పుడే మనకు కొద్దిగా పొరుగు పెట్టినా కానీ ఆగుతాయి, లేదంటే ఊరకనే పలిగిపోతాయి. మనం మాల అలికేటప్పుడే చూసుకోవాలి ఫ్రెండ్స్, మళ్ళీ రాదు అది. మనం నీట్గా అలికేటప్పుడే నీట్గా చూసుకొని సదరంగా అలుక్కుంటే మనకి 1/2 ఇంచ్ కంటే ఎక్కువ రాదు. అలికిన తర్వాత పైన పొడి చల్లుకుంటే ఆ తడంతా పీల్చేసి గట్టిగా పడిపోయింది ఫ్రెండ్స్. అప్పుడు మనకు పట్టడానికి సింపుల్గా ఉండిద్ది. చూడండి ఫ్రెండ్స్, తడి ఎక్కువైతే ఇట్లా మొత్తం కట్ అవుతూ ఉండిద్ది. మళ్ళీ కొద్దిగా పైన పొడి చల్లుకొని మళ్ళీ చకటా పట్టాలి ఫ్రెండ్స్. పడితే అప్పుడు బొక్కలు రాకుండా నీట్గా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ లాస్ట్ ఒకసారి పట్టేసామంటే మనకు సెల్ఫ్ అనేది కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. పైన టాప్ రుద్దేసుకుంటే మనకి దుబారా చేసే అవసరం ఉండదు, అదే నున్నగా అయిపోయింది ఫ్రెండ్స్.
ట్యాప్ నీట్గా అనుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి సెకండ్ కోటింగ్ చేసే అవసరం ఉండదు. పైన ఒకవైపు చేసుకుంటే సరిపోద్ది. ఇంకెన్ని సెల్ఫ్లు వచ్చినా కానీ ఎట్లాగే చేసుకోవాలి ఫ్రెండ్స్. సెల్ఫ్ మీద సెల్ఫ్లు మినిమం 5 సెల్ఫ్లు పోసుకోవచ్చు ఫ్రెండ్స్, ఒకదాని మీద ఒకటి. 5 కన్నా ఎక్కువ పోస్తే మళ్ళీ మధ్యలో వంగిపోయింది ఫ్రెండ్స్, అప్పుడు ఇబ్బంది అయిపోయింది. సెల్ఫ్లన్నీ వంకర వచ్చేస్తాయి. మినిమం 5 సెల్ఫ్లు పోసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఈ కబోర్డు మొత్తం పోసేసాను. ఈ కబోర్డ్లో వచ్చి 4 పెద్ద సెల్ఫ్లు, 5 చిన్న ముక్కలు వచ్చినాయి ఫ్రెండ్స్. కటింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా లెవెల్గా కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే రేపు పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తాయి. మొత్తం 3 పెద్ద సెల్ఫ్లు, 5 చిన్న సెల్ఫ్లు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ కబోర్డ్ బిగించేటప్పుడు మళ్ళీ వీడియో పెడతాం ఫ్రెండ్స్.